సో గైస్ దిస్ ఈస్ చరణ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలో మనం అయితే చికెన్ రెసిపీ గురించి అయితే తెలుసుకుందాం. నేను డైలీ అయితే ఇలాగే చేసుకుని తింటాను. అండ్ మీరు కూడా ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి. ఈజీగా అయిపోతుంది. జస్ట్ ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. అండ్ మనం వాడే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఇక స్టార్ట్ చేద్దాం. సో గైస్ మనం అయితే ఫస్ట్ ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలన్నమాట. మనం చికెన్ చేసుకోవడానికి యూస్ చేసే ఐటమ్స్ అన్నమాట. ఇది జింజర్ పేస్ట్, ఇది పసుపు, ఇది కారం అనమాట, ఇది సాల్ట్. మనం ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. ఈ జింజర్ పేస్ట్లోనే అమ్మ ధనియాల పొడి అన్నీ వేస్తుంది అనమాట. మనం స్పెషల్గా వేయక్కర్లేదు. ఇది మ్యాటరు. సో ఆ తర్వాత అంతా మనం ఇలా మిక్స్ చేసుకున్నాం అనమాట. ఏంటి ఇప్పుడు లాస్ట్ టైం ఒక అవుట్ఫిట్లో ఉన్నప్పుడు ఒక అవుట్ఫిట్లో ఉన్నా అంటే మనం 2 డేస్ బ్యాక్ ఈ వీడియో మనం పోస్ట్ చేయాలి. ఆ వీడియో మధ్యలో చేస్తూ ఉంటే కొంచెం పని పడిందని బయటకు వెళ్ళిపోయాయి అనమాట. సో మనం చికెన్ రెసిపీ ఈరోజు అయితే పోస్ట్ చేస్తాం ఈవినింగ్. ఇప్పుడు మనం గ్యాస్ ఎక్కిచ్చేద్దాం చికెన్ని. మనం ఇంకేది చేయక్కర్లేదు, జస్ట్ ఒక వాటర్ పోస్తే సరిపోద్ది. లైట్గా పోసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మన చికెన్లో వాటర్ వస్తాయి, అవి సరిపోద్ది అనమాట. తర్వాత ఏం చేస్తారంటే ఒక చిన్న ప్లేట్ తీసుకోండి, కొంచెం లైట్గా అలా గ్యాప్ ఇచ్చి పెట్టేసింది అనమాట. సిట్ ఇంకా మీ చికెన్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ ఒక 7 to 8 మినిట్స్ వదిలేయండి, అలాగా బాయిల్ అయిపోతుంది. తర్వాత ఒకసారి చూసుకుని చెక్ చేసుకుంటా ఉంటే సరిపోద్ది అనమాట. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత గ్యాస్ అయితే ఆపేయండి. అండ్ నేను వెయిట్ లాస్లో ఉన్నప్పుడు డైలీ ఆఫ్టర్నూన్ తినే మీల్ అయితే ఇది 180 గ్రామ్స్ చికెన్, 170 గ్రామ్స్ రైస్ అండ్ కీరా అండ్ క్యారెట్ వచ్చి 200 గ్రామ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఫ్యాట్ లాస్ యూస్ చేసి ఫుల్ డైట్ ప్లాన్ అయితే చెప్తాను. అండ్ టేక్ కేర్ అండ్ బై బై.